రెహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అంగన్వాడీ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షల సహాయకులకు 1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ 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 మంచిగా పెట్టు. దూరం ఉన్నాను ఏమంటుంది మేడం? బట్టి గారు కూడా నేను చేద్దాం ఇద్దామని అన్నది. చేయండి అదే కదా మిగిలిన టైం కూర్చోండి అమ్మా, మాట్లాడతారు. మాత్రం పెట్టప్పుడు వీళ్ళకు వెళ్ళడం అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి 2 కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత. కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం, మాతృత్వం. మీరు మాతృమూర్తులాగా హక్కున చేర్చుకొని పొత్తిళ్లలో పెట్టుకొని కూడా వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. అంత బాగా చూస్తేనే వాళ్ళ మైండ్ కూడా అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. టీచర్ చూడగానే భయపడిపోవడము లేదా పారిపోవడము ఇట్లాంటిది రాకూడదు. వాళ్ళని